నా 2వ చరణంలో నా జీవిత కాలం అంతయు యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. దావీదు మహారాజు గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని గురించి తాను ఏది ఎరిగి ఉన్నాడో, దేవుడు తన జీవితంలో ఏవైతే కార్యాలు చేశాడో, దేవుడిని వ్యక్తిగతంగా తను ఏమి అనుభవిస్తున్నాడో అది దేవుడిని స్తుతించే రూపంలో ఒక కీర్తనగా రాశాడు. అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగినటువంటి దావీదు మహారాజు దేవుడు ఏమై ఉన్నాడో తన జీవితంలో ఆ విషయాలను ఇక్కడ క్రోడీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నా ప్రాణమా యెహోవాను స్తుతింపమని చెబుతున్నాడు, ఎందుకు ఆయన జీవిత కాలం అంతయు దేవుణ్ణి స్తుతిస్తాను, ఎందుకు బ్రతుకు కాలం అంతయు దేవుణ్ణి కీర్తిస్తాను అని దావీదు మహారాజు చెబుతున్నాడు అంటే, ఆ కింద లేఖన భాగాల్లో దాని యొక్క సమాధానం మనకు దొరుకుతుంది. బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందంటే బైబిల్లోనే దానికి సమాధానం కూడా మనకి స్పష్టంగా దొరుకుతూ ఉంటుంది. అక్కడ దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అని దావీదు మహారాజు ఆయన జీవితంలో అనేక సార్లు అనేకులను నమ్మి భంగపాటుకు గురయ్యాడు. సహాయం చేస్తాను అనేటటువంటి సమయంలో ఆయనకై నమ్మక ద్రోహం చేశారు. అందుకే దావీదు మహారాజు గారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఎవరిని నమ్ముకున్నా కానీ మనకు చివరికి ఏమి మిగులుతుంది? బాధ. ఎవరిని నమ్ముకున్నా మనకు నిరాశ, ఎవరిని నమ్ముకున్నా కానీ మనకు కన్నీరే మిగులుతుంది. అందుకనే దావీదు మహారాజు ఈ విషయం తెలిసినటువంటి ఆత్మీయుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఎవరినైనా నమ్ముకోవలసినటువంటి స్థితి నీ జీవితంలో వస్తే, ఎవరి మీదైనా ఆధారపడవలసినటువంటి అవసరత నీకు గారి వస్తే, ఎవరి ముందైనా కన్నీరు విడవలసినటువంటి సమయం కానీ నీ జీవితంలో వస్తే, అది ఎవరి ముందు చేయాలి? కేవలము దేవుని ముందే చేయాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మన బాధను అర్థం చేసుకునేవాడు, ఆయన మాత్రమే మన కన్నీటిని తుడిచేవాడు, ఆయన మాత్రమే మన యొక్క మనోబాధను అర్థం చేసుకుని వాటన్నిటిలో నుండి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు కనుక, అందుకే దావీదు మహారాజు కీర్తన 147:14 అంటాడు. ఒకసారి చదవండమ్మా. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా.